దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దావీదు జ్ఞానంతో రాసిన మాటలు కాదు ఇవి, ఆయన అనుభవం నుంచి రాసిన మాటలుగా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా నా దేవా, నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అంటున్నాడు కదా. ఆయన అనుభవం నుంచి మాట్లాడిన మాటలు ఇవి. దావీదు చిన్నప్రాయం నుంచి దేవుని హత్తుకుంటూ జీవించాడు. ఆయనకి ఎంతో ఇష్టడుగా బ్రతికాడు. కనుకనే గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు కదా. దావీదు బహుశా అనుకునొచ్చు, నా జీవితకాలం అంతా గొర్రెలు మేపుకుంటూ దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించాలనుకున్నాడు. తండ్రి బాధ్యతను నిర్వర్తించాలని, అలా నిర్వర్తిస్తుంటూనే నేను ఆయా పనులు చేసుకుంటూ వెళ్ళాలని అనుకున్నాడు. కానీ దావీదు పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు, దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి, బహు విస్తారమైనవి. కనుకనే దావీదు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఎన్నికలైనటువంటి దావీదుని ఇశ్రాయేలు దేశానికే రాజుగా చేశాడు కదా. అలాగే మోషే జీవితంలో కూడా, మోషే ఆ మిద్యాను దేశంలో తన మామైన ఇత్రో మందను కాస్తున్నప్పుడు ఆ మంద కాసుకుంటూ జీవితాంతం గడిపాలనుకున్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉన్న ప్రజల దగ్గర ఆ పరిస్థితిని చూశాడు. అయితే అక్కడి నుంచి మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో తన మామ మందను మేపుకుంటూ ఆ 40 సంవత్సరాలు గడిపేయాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు మోసే పట్ల చాలా ఉన్నతమైనవి. కనుకనే మరలా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అద్భుతంగా 430 సంవత్సరాలు బానిసత్వంలో మరిగిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని అద్భుతంగా వారిని విడిపించి కనాను దేశం నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ జీవితంలో కూడా దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి, బహు విస్తారమైనవి. మీ ఎడల దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగించిన ఆశ్చర్యకార్యాలే మీ ఎడల కూడా జరిగించాలని ఆశపడుతున్నాడు. అయితే దావీదులాగే సహనంతో మనకు కనిపెట్టినప్పుడు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుంటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. దేవా, నా పట్ల నీకున్న ఆలోచనలు, ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ నెరవేర్పు దిశగా నన్ను నడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే, అలాగే నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, దావీదు పట్ల మీరెంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించావు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం మా ప్రియుల జీవితాల్లో కూడా మీ ఉన్నతమైన ఆలోచనలు, మీ ఉన్నతమైన తలంపులు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ఎడల మీకున్న ఆలోచనలు బహు విస్తారమైనవని మీ వాక్యం సెలవిస్తుండగా, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ మార్గాలు గుండా ప్రభువా మా ప్రియులు నడిపించి వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందమని
మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దేవుని యొక్క తలంపులు, ఆయన గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించడం నిష్పడుతుండగా ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.